అధికారులు రెవెన్యూ అధికారులు వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. స్థలాలు అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పొరాలు ఇచ్చే వరకు పోరాడతాం. ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాడతాం. ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు ఇళ్ల స్థలాలపైన ధర్నా చేయడం జరుగుతుంది. గతంలో ఇళ్ల స్థలాలపైన ఎంఆర్ఓ గారు లిస్టు తయారైందని చెప్పినారు. ఆ లిస్టు ఇంతవరకు మనకు ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్పబడేటువంటి ప్రభుత్వము అనేక వాగ్దానాలు చేసింది. మేము అధికారంలోకి వస్తే పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు, ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పి గొప్పగా ప్రకటించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. కానీ ఎక్కడే కానీ 1 సెంటు జాగా పేదలకు పంపిణీ చేసినటువంటి దాఖలాలే లేవు. పైగా ఇందు భూమి లేనటువంటి నిరుపేదలకు 2 ఎకరాల సాగు భూమి కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కానీ రాష్ట్రంలో విలువైనటువంటి భూములు వివిధ సంస్థల పేరుతో టీసీఎస్ అనేటువంటి ఒక సంస్థకు ఎకరా 99 పైసలకు కట్టబెట్టడం అంటే వీళ్ళు అసలు నిజంగా వేల ఎకరాల భూములు కట్టబెడుతున్నటువంటి ప్రభుత్వము. వీళ్ళు నిజంగా పరిశ్రమలు పెడుతున్నారా? పెట్టి ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు అనేటువంటి ఏ విధమైనటువంటి జవాబుదారీతనం లేనటువంటి పద్ధతులు ఇష్టారాజ్యంగా భూములు కట్టబెడుతున్నారు. ఆ భూములు బ్యాంకుల్లో తనఖా పెట్టి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. కానీ పేదవాడికి జాగా ఇవ్వడానికి నిరాకరిస్తున్నటువంటి అధికారులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వము విలువైనటువంటి ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్తా, అసైన్డ్, దేవాదా, ఈనాం, వక్ఫు, అటవీ భూములు, శ్మశానాలను వదలకుండా ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి డీకేటీ మాఫియాకు మాత్రం కొమ్ము కాసేటువంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతూ ఉంది. మైదుకూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద అనేక పర్యాయాలు ఆందోళన నిర్వహించాం. ఆందోళన నిర్వహించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలా, సాగుభూమి పంపిణీ చేయాలని చెప్పి అర్జీలతో సహా ఇస్తే ఇదో సర్వే చేస్తున్నాం, అదో సర్వే చేస్తున్నాం అని చెప్తున్నారు తప్ప అర్హత కలిగినటువంటి వాళ్ళ జాబితా ఇవ్వండి అయ్యా అన్నా కూడా ఇంతవరకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. పదే అధికారుల చుట్టూ తిరిగి విధి లేక కళ్ళ ముందరే అన్యాక్రాంతం అవుతున్నటువంటి భూముల్లో జాగా ఆక్రమించుకొని గుడిసె వేసుకుంటే పోలీసులు, రెవెన్యూ వాళ్ళు మేఘాల మీద వచ్చి మీ గుడిసెలు తొలగించాలా, లేకపోతే కేసులు పెడతాను, జైలు పంపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. పోనీ ఆ ఆక్రమిత భూములు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఆక్రమించుకుంటా ఉన్నారో వాళ్ళ జోలికి మాత్రం పోవడం లేదు. వాళ్ళ భూములు సర్వే చేస్తున్నామని చెప్తున్నారు తప్ప కానీ ఎక్కడ 1 ఎకరా కూడా స్వాధీనం చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి కబ్జాదారులు కొమ్ము కాస్తున్నారు. పేదలకు కడుపు కొట్టేటటువంటి విధానానికి స్వస్తి పలకాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తహసీల్దార్ గారి దృష్టికి సమస్యను తీసుకురావడం కోసమే ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. తహసీల్దార్ గారు, అధికారులు స్పందించని పక్షంలో ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.